హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ క్రాంతి గోల్డ్ టాక్స్. ఈరోజు మనం భారతదేశంలో గత 20 సంవత్సరాలుగా వెండి ప్రయాణాన్ని తెలుసుకుందాం. 2006లో కేవలం 17,405 ఉన్న కిలో వెండి 2026 నాటికి 2,70,000 వరకు చేరింది. అంటే 20 సంవత్సరాలలో దాదాపు 15 రెట్లుగా పెరిగింది. అలాగే 2006లో వెండిలో 1,00,000 పెట్టుబడి పెట్టి ఉంటే నేడు అది ఎంత అయ్యేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2006లో వెండి ధర కేవలం 17,405 ఉంది కేజీ. 2007లో అది 19,520 చేరింది. 2008లో 23,625 చేరింది. ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల, పరిశ్రమల అవసరాలు పెరగడం వల్ల వెండి ధరలు క్రమంగా పెరిగాయి. 2009లో 22,165 ఉంది. 2010లో 27,255 చేరింది. 2011లో ఒక్కసారిగా కేజీ వెండి 56,900 చేరింది. ఇది వెండి చరిత్రలో అత్యంత వేగంగా పెరిగిన కాలాల్లో ఒకటి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారుల డిమాండ్ వల్ల ఇవన్నీ భారీగా పెరిగాయి. 2011లో వెండి పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలు ఇచ్చింది. 2012లో 56,290 ఉంది. 2013లో 54,030 ఉంది. 2014లో 43,070 కిలో వెండి ధర ఉంది. 2011లో వచ్చిన భారీ ర్యాలీ తర్వాత మార్కెట్లో కరెక్షన్ ప్రారంభమైంది. ధరలు తగ్గినా వెండి దీర్ఘకాలిక పెట్టుబడిగా తమ విలువను కొనసాగించింది. 2015లో 37,825 ఉంది కేజీ వెండి. అదే 2016లో 36,990 చేరింది. 17లో 37,825 చేరింది. ఈ 3 సంవత్సరాలలో వెండి ధరలు పెద్దగా మారలేదు. మార్కెట్ స్థిరంగా ఉండటం వల్ల ధరలు ఒకే పరిధిలో తిరిగాయి. కానీ 2018లో 41,400 కేజీ వెండి నమోదైంది. అదే 2019లో 40,600 చేరింది. 20లో 63,435 ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసింది. ఈ సమయంలో ప్రజలు సురక్షిత పెట్టుబడుల కోసం బంగారం, వెండి వైపు మళ్లారు. దీంతో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. 2021లో కిలో వెండి 62,572 ఉంది. 22లో 55,100 చేరింది. 23లో 78,600 నమోదైంది. 2022లో కొంత తగ్గినా 2023లో మళ్ళీ బలంగా పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో వెండి వినియోగం పెరగడం ప్రధాన కారణం. 2024లో కిలో వెండి ధర 95,700 ఉంది. 2025లో 2,39,000 చేరింది. ఇప్పుడు ప్రస్తుతం 2026లో 2,70,000 వరకు చేరింది. మళ్ళీ తగ్గుతూ పెరుగుతూ అలా ఉంది. ఈ గణాంకాల ప్రకారం వెండి ధరలు ఆల్ టైమ్ హై స్థాయికి చేరాయి. పరిశ్రమల డిమాండ్, పెట్టుబడిదారుల ఆసక్తి, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఒకవేళ 2006లో మీరు వెండిలో 1,00,000 పెట్టుబడి పెట్టుంటే 20 సంవత్సరాల తర్వాత అది దాదాపు 15 రెట్లుగా పెరిగేది. ఇదే దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి. వెండి అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు. పెట్టుబడి, సంపద రక్షణ, పరిశ్రమల అవసరం, ఈ 3 కారణాల వల్ల వెండి భవిష్యత్తులో కూడా ముఖ్యమైన ఆస్తిగా కొనసాగవచ్చు. వెండితో మనం ఉపయోగించుకునే వస్తువులుగాను, ఇలా వెండి ఆభరణాలుగాను తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు అంటే లేవు కానండి, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. బాగా యూస్ కూడా చేస్తున్నారు జనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ క్రాంతి గోల్డ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి.
నెక్స్ట్ వీడియోలో బార్స్ కొంటే మంచిదా? లేదంటే ఆర్నమెంట్స్ కొంటే మంచిదా? వేస్టేజ్ ఎంత పడుతది? మనకు ఫ్యూచర్ పెట్టుబడి కోసం ఏది మనకు మంచిదనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.